హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్ట్స్ ఆఫీషియల్. రివ్యూస్ అని నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ అని కూడా మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో ఇవ్వండి. ఇప్పుడు నిన్న కూడా 2 వారాలు అర్థమవుతుంది. వీడియో రెడీ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లెక్క ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకున్న ఆటోమోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ స్టార్టింగ్లో ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇప్పుడు చాలా సింపుల్ రెడీ చేసుకోవచ్చు. మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫాంట్ లింక్ అయితే, లేకపోతే మంచిగా రాదు. ఇక్కడ టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. వివాల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ అని ఉంది ఇక్కడ, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్ చేసుకున్న 2 ఫాంట్స్ లింక్స్ ఇలా ఉంటాయి. ఇలా ఉన్నాయి కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ క్లిక్ చేయండి. యాడ్ అయిపోతే బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. కానీ అన్ని టెక్స్చర్స్ ఫాంట్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. సేమ్ మీరైనా 2 ఫాంట్స్ యాడ్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ లవ్ యూ ఆల్వేస్ అని ఉన్నది, ఇక్కడ నేమ్ ఉంది కదా, టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎవరు నేమ్ యాడ్ అయ్యేప్పుడు వాళ్ళ నేమ్ యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా నేమ్ పెడుతున్నాను. ఇలా యాడ్ చేసుకోండి. మీరు ఒక నేమ్ యాడ్ చేయకుండా వాళ్ళ నేమ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేమ్ యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ ఫోటో లేయర్స్ ఉంటాయి, 3 ఫోటో లేయర్స్. ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటో లేయర్ని యాడ్ చేసుకునే నేను ఎగ్జాంపుల్ ఫోటో లేయర్ యాడ్ చేపిస్తాను. ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మీకు నచ్చిన అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది చూడండి. సో మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది చూడండి. చాలా సింపుల్ రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఏదైనా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చూడండి ఇలా వస్తుంది యానిమేషన్. ఇలా సేమ్ మళ్ళీ ఇక్కడ బీట్ మార్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ సాంగ్ చేసి ఉండాలికి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఏదైనా ఒకటి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫుల్ కాంబోన్ ఏరియా అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ బీట్ మార్ వరకు ఫోటో లేరు ఉంది కదా, ఇక్కడ బీట్ మార్ వరకు ఎక్స్ట్రా పార్ట్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సాంగ్ చేసి ఉండాలికి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటో ఏదైనా యాడ్ చేసుకుని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబోన్ ఏరియా యాడ్ చేసుకొని ఇప్పుడు మోర్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసి ఇక్కడ మిడిల్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటో లేయర్ని. బీట్ మార్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ చేయండి. ట్రిమ్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్ ఉంది కదా, లాంగ్ ప్రెస్ చేసి పైకి స్క్రోల్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, స్టార్టింగ్లో ఉన్న ఫోటో లైన్ క్లిక్ చేసి ప్లస్ సెకండ్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకొని ఇక్కడ 16.6 దగ్గర ఉన్న ఫోటో లైన్ క్లిక్ చేసి ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. టోటల్ చేసి టైం లాగేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది చూడండి ఎఫెక్ట్. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది ఎఫెక్ట్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ థర్డ్ ఫోటో ఉంది కదా, ఇక్కడ 14.10 దగ్గర ఉన్న ఫోటో లైన్ క్లిక్ చేసి ప్లస్ సెకండ్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకుని ఎండింగ్లో ఉన్న ఫోటో లేయర్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేయండి. పేస్ట్ లేయర్ క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైం ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. చూడండి ఇలా వస్తుంది ఎఫెక్ట్. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చూడండి ఇలా వస్తుంది. మీరు చాలా సింపుల్ రెడీ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చే వాళ్ళు లెక్క పెట్టేసుకోండి.